అందరికీ నమస్కారం. దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి మీరు చూసే ఎదురు చూపులకు, మీ పోరాటాలకు ఎన్నోసార్లు ధర్నాలు చేసిండ్రు, రాస్తారోకలు చేసిండ్రు పరిహారం కావాలని. గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు మీతో పాటు నేను కూడా టెంట్ కింద కూర్చున్నా, ధర్నా చేసిన, రాస్తారోక చేసిన. సరే, అదృష్టవశాత్తు ఇది నేను ఎమ్మెల్యేగా ఉండడం వల్ల అంటే ఉండే సమయంలో రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దాదాపు పూర్తిగా ఈ సమస్య పరిష్కారం కాబోతుంది. దీంతో పాటు ఇంతకుముందు మీ సర్పంచ్ గారు చెప్పినట్టు ఈ వైర్ ప్రాబ్లం కావచ్చు, తాగునీటి సమస్య గురించి కావచ్చు. తాగునీటి సమస్యకి అయితే ఒక వారం 10 రోజుల లోపల ఒక 2 బోర్ల మీకు కావాల్సింది 2 బోర్లు వేపిస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఇంకేదైనా అవసరం కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటే దాదాపు వారం రోజులు దాటనీయకుండానే ఈ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. ఈరోజే ఈ కరెంట్ సంబంధించి ఎస్సీ గారితో కూడా మాట్లాడి అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది, ఏం చేయొచ్చు అనే సమస్యను కూడా నేను వారి దృష్టి తీసుకుపోతే దాదాపు అయ్యేటట్టు చేద్దాం. ఇప్పుడే ఆర్డీఓ గారి పక్కన రేషన్ షాప్ ఇచ్చేది ఆర్డీఓనే ఇస్తా అని చెప్తున్నాడు. అంతే కదా సార్? మీ తరఫున చెప్పాలా? ఎన్నో చేద్దాం, ప్రపోజ్ పని కావాలి, తొందరలో చేద్దాం. ఎందుకంటే 350 రేషన్ కార్డులు ఉన్నాయట. అంటే 350 రేషన్ కార్డులు ఉంటే రేషన్ షాప్ ఇచ్చే అంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఆర్డీఓ గారు కూడా ఒప్పుకున్నారు. కాకపోతే ప్రొసీజర్ డిలే ఉంటుంది, కొంత వాళ్ళు కమ్యూనికేషన్ చేయడంలో పైకి పంపించడం కొంత అవుతుంది. బట్ ఈ గ్రామానికి మాత్రం ఖచ్చితంగా రేషన్ షాప్ వస్తుంది. అది నెలకు వస్తుందా, 2 నెలలకు వస్తుందా, 3 నెలలకు వస్తుందా, తొందరలోనే రేషన్ షాప్ ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఆర్డీఓ గారు మెయిన్లో రిటైర్ అయితే నాకు ఇప్పుడే తెలియదు, ఇంకా 6 నెలలు ఉంటాడేమనుకున్నా. నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. మీకు ఇచ్చే పోతాడు, పైసలు ఇస్తాడు, రేషన్ షాప్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. రైట్కి వెళ్ళాలి, ఏం చేయాలి? అది కూడా అవుతుంది పని. కూడా ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. నా మీద నమ్మకం కొద్ది ఓటేస్తున్నా, నేను చేస్తానే ఓటేస్తున్నా తెలుసు. ఖచ్చితంగా మాట నిలబెట్టుకొని రైట్ కాలువ పూర్తి చేసి వచ్చే ఎన్నికలకు పోతా. మళ్ళీ మీ ఆశీర్వాదం ఖచ్చితంగా రైట్ కెనాల్ పూర్తి చేసి ఇప్పటికే 23.5 కోట్లు విడుదల చేసినాం. ఇంకొక 20 కోట్లు వారం 10 రోజుల్లో ఎప్పుడైనా కూడా విడుదల కావచ్చు. ఆ నారాయణపూర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి కుడి కాలువ పూర్తి చేస్తాం, ఎడమ కాలువ పూర్తి చేస్తాం. చొప్పదండి నియోజకవర్గాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నంబర్ 1 ప్లేస్ చేసి చూపించే బాధ్యత నాది. మీ అందరి సహకారం కూడా కావాలి, మీ ఆశీర్వాదం కూడా కావాలి. ఈ కార్యక్రమానికి, ఇంత మంచి కార్యక్రమానికి ఆర్టీఓ గారు నిజంగా కూడా వారం రోజుల నుంచి నన్ను ఫాలోఅప్ చేస్తున్నాడు. నేను ఆ మధ్యలో వికారాబాద్ పోవడం వల్ల నేనే డిలే చేసిన. ఆర్టీఓ గారికి నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, సెక్రటరీ గారు, మన గ్రామ సర్పంచ్ నిజంగా మంచి బాగా అవగాహన ఉంది అన్ని సమస్యల మీద. మంచి సర్పంచ్ని ఎన్నుకున్నారు మీరు ఊళ్ళో. అందరూ కూడా అందరూ ధన్యవాదాలు చేస్తున్నా. ఆయన చెప్పే ప్రతి కూడా నోట్ చేసుకున్నా, అవన్నీ చేయించే బాధ్యత కూడా తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసుకుంటే ఆ సమస్య వరకు పరిష్కారం అయింది. ఇంకా ఏ సమస్యను కూడా నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను కూడా సాధ్యమైన తొందరలో పరిష్కారం చేస్తానని చెప్పి మీకు మాటిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అది మరేమి